భారీ వర్షం సృష్టించిన బీభత్సం. జీవితాలు రాత్రికి రాత్రే అల్లకల్లోలమైపోయిన పరిస్థితి. వరదల్లో మునిగిపోయి ఉన్న వాళ్ళందరూ దాదాపు వారం రోజులుగా విజయవాడ పరిస్థితి ఇదనే చెప్పాలి. ముఖ్యంగా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలు వాగు ముంచెత్తడంతో పూర్తి జలదిగ్బంధంలో ఉన్న వాళ్ళు నిదానంగా ఆ జలదిగ్బంధం నుంచి బయటపడుతూ సాధారణ జీవనాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్న సమయం. ముఖ్యంగా ఇంత సత్వర చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన పద్ధతులు, విధి విధానాలు, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని క్షేమంగా ఉంచడానికి ఆయన తీసుకుంటున్న పనులు అందరినీ చేతులెత్తి మొక్కేలా చేశాయి. ఇలాంటి నేపథ్యంలో జరిగిన ఈ బీభత్సానికి ప్రతి ఒక్కరూ మానవత్వంగా స్పందిస్తూ తమ వంతుగా ఎంత చేతనైతే అంత విరాళాలు అందిస్తూ వాళ్ళందరి జీవితాలు తిరిగి నిలబడేందుకు ఎంతో కొంత సహాయం చేస్తున్న వాళ్ళే. అది సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా లక్షల కోట్ల విరాళాలు ఇచ్చిన వాళ్ళు. అంతేకాదు సాధారణ ప్రజలు కూడా ఎంతోమంది సోషల్ మీడియాల ద్వారా కూడా తమ వంతుగా అక్కడి వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఇంకొక స్టార్ సినీ సెలబ్రిటీ రేణు దేశాయ్ కూడా తన వంతుగా ఆవిడ చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. అదేంటయా అంటే అక్కడ ప్రజలందరూ వరదల్లో చిక్కుకొని పోయి ఉన్నారని వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తూ ముఖ్యంగా ఆహారం, పాలు, పళ్ళు, తాగడానికి నీళ్లు, నిత్యావసర సరుకులు ఇలా ఎన్నో అందిస్తున్నారు. కానీ అందరూ మనుషుల గురించి ఆలోచిస్తున్నారు. కానీ మరి నోరు లేని మూగజీవాల పరిస్థితి ఏంటి? ఒక్కళ్ళు కూడా ఈ మూగజీవాలని ఆదుకోవట్లేదు అంటూ ఆవిడ పెట్టిన పోస్టు అందరినీ షాక్కి గురి చేసింది. ముఖ్యంగా ఆవిడ చెప్పుకొస్తూ విజయవాడలోని వరద సృష్టించిన బీభత్సంలో కేవలం మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నో మూగజీవాలు, ఆవులు, గేదెలు, కుక్కలు, మేకలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మూగజీవాలు వరదల్లో కొన్ని కొట్టుకొని పోయాయి, కొన్ని చనిపోయాయి, కొన్ని బిక్కుబిక్కుమని ఎక్కడో కనపడుతూ ఉన్నాయి. మనుషులం కాబట్టి మమ్మల్ని ఆదుకోండి, కాపాడండి, రక్షించండి అంటూ చెప్తూ ఉంటే మనల్ని ఆదుకోవడానికి కొన్ని వందల లక్షల చేతులు ముందుకు వస్తున్నాయి. మరి ఆ మూగజీవాల పరిస్థితి ఏంటి? వాటిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది అని ఆవిడ ఎంతో ఎమోషనల్ అవుతూ, నా వంతుగా నేను ఓ 20,000 రూపాయలని యానిమల్ రీహాబిలేషన్ సెంటర్కి విజయవాడ వరద బాధితుల సహాయార్థం, ముఖ్యంగా మూగజీవుల సహాయార్థం పంపిస్తున్నాను. కుదిరితే నేనే అక్కడికి వెళ్ళి నా చేతనైనంత వరకు ఎంతో కొంత సహాయం చేసి అక్కడి మూగజీవాన్ని రక్షించే ప్రయత్నం చేయాలని నాకు బాగా ఉంది. కాకపోతే ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడం వల్ల ఇలా డబ్బులు మాత్రమే పంపిస్తున్నాను. దయచేసి మీరు కూడా మీ మానవతా దృక్పథంతో ఎంతో కొంత సహాయం చేసి మూగజీవుల జీవితాలని కాపాడదాం, రక్షిద్దాం అంటూ ఆవిడ పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.